మహాభారతం అనుశాసనిక పర్వంలో పార్వతీదేవితో మాట్లాడుతూ పరమశివుడు అంటాడు, అప్పుడు జీవుడు ఒక్కడు లేచి నిలబడతాడు పైన. తను ఇంతకాలం ఇంత కష్టపడి పోషించి నేననుకున్న శరీరం కూడా అగ్నికీలలో దగ్ధమై బూది కుప్పై పడిపోతుంది. పడిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడి చీకటి పడుతుంటే భయభ్రాంతుడైతే అప్పుడు అందరూ వెళ్ళిపోతారు. పార్వతి, నేను కూడా లేకపోతే చచ్చిపోయిన వాడు 100 మాటలు చచ్చిపోతాడని సాయం కోసం వల్లకాట్లో నేను కాపరం ఉన్నానంటాడు శివుడు. కాబట్టి ఇవి ఏవి శాశ్వతములు కాదని తెలిసి కూడా భ్రాంతి పోగొట్టుకోలేక అన్నీ తీసుకొచ్చి ఈ సంపాదించినది ఏదో అది కాదు వెంట వచ్చేది, ఏ మార్గంలో సంపాదించావన్న దాన్ని బట్టి నీ పాపపుణ్యములు ఒక్కటే నీ వెంట వస్తాయి. ఎంతమంది వెళ్ళిపోయారు. రామకృష్ణ పరమహంస ఒకసారి కూర్చుని ఉండగా శిష్యుడు వచ్చి అడిగాడు, భగవంతుడు ఇన్ని విషయాలు చక్కబెట్టాలి కదా, అసలు ఆయన పగపగా నవ్వడానికి అవకాశం ఉంటుందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, అసలు భగవంతుడు ఎప్పుడూ నవ్వుతుంటాడు అన్నారు. ఎందుకు నవ్వుతాడు అలా, ఎప్పుడు ఎలా నవ్వగలడని అడిగాడు శిష్యుడు. అడిగితే పరమహంస అన్నారు, ప్రతిరోజు ఎవడో ఒకడు భూమిని కొనుక్కున్నానని కొలతలు ఇస్తుంటాడు. ఆ కొలతలు వేసిన వాడిని చూసి భగవంతుడు పకపకా నవ్వుతాడు. ఈ భూమిని ప్రారంభంలో నేను